ఈ రోజు రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని జిరాజ్ నగర్ లో గల విద్యా హైస్కూల్ ఆవరణలో ప్రతి నెలలో భాగంగా అవ్వకు బువ్వ అనే కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున దాదాపు 68 మందికి వృద్ధులకు మరి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ప్రారంభం చేసినప్పటి నుంచి నిరాటకంగా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మా సంస్థ సభ్యులందరం కూడా కంట్రిబ్యూషన్ తోని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలో ఈ వర్షాకాలం సందర్భంగా మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ప్రణాళిక చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఈ రోజు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యా స్కూల్ ఆవరణలో నిరుపేద వృద్ధులకు మా వంతు సాయంగా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యము పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఒక అవ్వకు బువ్వ అనే కాన్సెప్ట్ తో చేస్తున్నాము. దాదాపు ఇది 15 ఇయర్స్ నుంచి నిరాటకంగా ఎవ్రీ మంత్ కూడా మనము తప్పకుండా ఈ వృద్ధులకు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇది మా యొక్క శక్తి ఉన్నంత మేరకు కొనసాగుతుందని తెలియజేస్తూ జై రక్ష జై జై రక్ష. ఈరోజు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ కాందేశీనన్న వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అవ్వకు బువ్వ అనే కార్యక్రమంలో మరి 68 మంది నిరుపేదలకు మరి 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం జరిగింది. మరి రక్ష అంటేనే మరి నిరుపేదల యొక్క గుండె చప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఒక రక్షణ కవచం లెక్క మరి సీనన్న యాడికి తీసుకొచ్చిన ఏ డిక్షనరీలోకి వెళ్ళి కానీ మొత్తం మీద రియల్లీ ఇది 100% ఇది సూటేబుల్ వర్డ్. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ అందులో భాగంగా మరి మేము మాత్రము ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి పేదలకు చలికాలంలో దుప్పట్ల పంపిణీ ఎన్నో రకాల కార్యక్రమాలు ఒక్కటి కాదు, కరోనా నుంచి పడితే ఇప్పటిదాకా చేయని కార్యక్రమం అంటూ ఏది లేదు. ఇప్పుడు మా ముందున్నటువంటిది మొక్కలు పెంచడం, ప్లాస్టిక్ నిషేధం గురించి చైతన్యపరచడం ప్రజల్ని, తర్వాత అలాగే మరి ఒక హెల్త్ క్యాంపు పెడదాం అనేటువంటిది చాలా రోజుల నుంచి ఉన్నది. కానీ ఇవన్నీ సక్సెస్ చేస్తూ మరి ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ లో కూడా చాలా మంది అవేర్నెస్ కలిగించడం కూడా జరిగింది. ఇటువంటి సమాజంలో ప్రభుత్వ పథకాలు ఏవైనా ఉంటే వాటికి జీవం పోసి వాటిని ముందుండి నడిపి మరి పేదలకు బాసటగా నిలవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఎనీహో మరి రక్ష మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ మంచి గ్రాడ్యుయేట్స్, మంచి పీజీ చేసిన వాళ్ళు. దీంట్లో ఎలాంటి మా ఐక్యతతోని మరి నూతన ఒరవడితోని నూతన ప్రణాళికలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. ఈ రక్ష ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లాలని భవిష్యత్తులో కోరుతూ జై రక్ష జై జై రక్ష.